జై కాంగ్రెస్ ఇక్కడ మేడం ముఖం కనబడుతులే షేక్ అక్కడ जी भाई बहुत नहीं है लेना हो ले लेके निकल जाओ देख यहाँ देख और 5 गुना बाकी है और जो आपके सामने नजर आ रहे हैं 4 इंद्रमों के उल्लू बने हुए मैं 11 तारीख को आप सब लोग अचानक का दिल में जोड़ यार देखो राइट కాశీపేటలో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు 4వ వార్డుకి రావడం జరిగింది. మరి ఇక్కడ వైఎస్ గారు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిల్చోవడం జరిగింది. మరి మనందరికీ తెలుసు మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి. మరి ప్రజలు ఇక్కడ 4th వార్డులో వీళ్ళకి ముఖ్యంగా సమస్యలు ఏంటంటే ఇక్కడ బోర్ లేదంట. బోర్ డెవలప్మెంట్ అంటే నేను ఇప్పుడు డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. మరి చాలా వరకు రోడ్లు బాగాలేవు ఇక్కడ. మరి వీళ్ళకి డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది. బోర్లు కూడా అడుగుతున్నారు ఇక్కడ ప్రజలు. మరి వాళ్ళే చెప్తున్నారు గతంలో జగ్గారెడ్డి గారు ప్లాట్ ఇచ్చిర్రు, సర్టిఫికేట్లు ఉన్నాయమ్మా, మరి అవి ఎప్పుడు వస్తాయి అంటే నేను చెప్పినాను మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి జగ్గారెడ్డి గారు గట్టిగా అడుగుతున్నారు. మరి మా సంగారెడ్డి ప్రజలకి మేము గతంలో ఇట్లా ఇచ్చినాము. మరి వాళ్ళు ఏంటంటే కిరాయి కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. లేకపోతే ఒక ఇంట్లో ఎక్కువ మంది ఉంటున్నారు, అంటే 10 మంది అట్లా ఒక కొడుకు అంటే 4 కొడుకులు ఉంటున్నారు. మరి ఇబ్బంది అవుతుంది. వాళ్ళ తల్లులు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే మా పిల్లలకు పట్టాలు ఇప్పియండి అమ్మా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇప్పిస్తామని జగ్గారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మరి అదే విధంగా వీళ్ళకి అందరికీ కొంతమందికి ఇక్కడ ఇందిరమ్మ పథకం పైన ఇల్లు కూడా రావడం జరిగింది కదా. వాళ్ళు వచ్చిన కొన్ని కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నాయని చెప్పడం కూడా జరిగింది. అదే మనం గతంలో మాట ఇచ్చినట్టు మరి ప్రభుత్వం వస్తే మనం పట్టాలు ఇస్తామని చెప్పినాం. అదే మాట పైన మనం ఇప్పుడు ఇంద్రమ్మ పథకం మీద వీళ్ళందరికీ ఇల్లు కట్టేయడం కూడా జరుగుతుంది. కానీ ఈరోజు ఇల్లు కట్టుకోవడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కిరాయే కట్టుకోలేకపోతున్నారు. ఇల్లు ఇంకెట్లా కట్టుకోగలుగుతారు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకి అండగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వాళ్ళకి పట్టా ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి పైసలు కూడా ఇవ్వడం జరుగుతుందని నేను ఇక్కడ చెప్పడం కూడా జరిగింది. మరి జగ్గారెడ్డి గారు చెప్పిండు ప్రతి వార్డుకి కూడా డెవలప్మెంట్ కోసం 8 కోట్లు అడుగుతున్నాను నేను రేవంత్ రెడ్డి గారిని అని చెప్పి. మరి ఎలక్షన్స్ తర్వాత ప్రతి వార్డుకి కూడా 8 కోట్లు రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలకు కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది, మీకోసమే పనిచేస్తుంది పార్టీ, మీకోసం ఈ ఎలక్షన్స్ కూడా మీకు అందుబాటులో ఉన్న లీడర్ని ఇక్కడ చేయగుర్తు కోటేసి మీకు అందుబాటులో ఉన్న లీడర్ని గెలిపించుకోండి, మరి పనులు చేసుకోండి అని కూడా నేను క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. మరి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ జగ్గారెడ్డి గారు మీద కూడా చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే మాట ఇస్తాడు, మాట పైన నిలబెడతాడు అనే నమ్మకం. మరి కార్యకర్తలు కూడా ఇక్కడ చాలా కష్టపడుతున్నాము. ఎందుకు అందరు ప్రజల కోసమే, డెవలప్మెంట్ కావడం కోసం, పనుల కోసం కష్టం చేసే వ్యక్తులము. కాబట్టి మీరందరూ కూడా చేయకూడదు కోటేస్తారని నేను కోరుకుంటూ డెవలప్మెంట్ కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. గల్లీలో నేను ఏమేమి చెప్పినా చెప్పండి. ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, మీకు మరి ఇంకెవరికైనా ఇంకేమన్నా కావాలంటే కూడా చేయడానికి రోడ్లు కానీ, మోరీలు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కూడా మీ వార్డులో సరిగ్గా రావట్లేదని చెప్తున్నారు. జగ్గారెడ్డి గారు మాంజిరా పైప్ లైన్ మీ ఇంటింటికి గల్లీలో వేయడానికి మరి చెప్పడం జరిగింది.
మరి మనం బతకాలంటే మంచి నీళ్ళే కావాలి కదా. ఈ భగీరథ నీళ్ళు తెచ్చి ఏం చేసిండ్రు, ఉన్న ఆరోగ్యాలు కూడా బాగు చేయకుండా పాడు చేస్తున్నారు. భగీరథ మురికి నీళ్ళు వస్తున్నాయి, దాన్ని శుద్ధి చేసే కర్మాగారాలు కూడా లేకుండా పోయినాయి. మాంజిరం అని పక్కనే ఉంది, మన నెత్తికాడనే మాంజిరా పెట్టుకొని నీళ్లు తాగుతలేము. కాబట్టి గతంలో జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంటింటికి నీళ్ళు తాగడం జరిగింది. అప్పుడు చేసిన పైపులు ఇంకా పెరిగినాయి, వాటి సరిపోవట్లేదు. కొత్త లైన్ వేపించి మీ అందరు కూడా మంచినీళ్ళు కార్యక్రమం తప్పకుండా మీ ముందుకు వస్తుంది. అది మీ చేతిలోనే ఉంది. మరి మీరందరూ కూడా ఏవి మాటలు నమ్మకుండా, మాయ మాటలు నమ్మకుండా, మీ మనసులో ఉన్న మాటను ఒకటి పెట్టుకోండి. చేతి గుర్తు ఓటేయాలి. మన తులసిని గెలిపించుకోవాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై